అందరికీ నమస్కారం. తులారాశి వారికి 7, 8, 9 తేదీల్లో జరిగేదిదే. నక్కతోక తొక్కినట్లే అదృష్టం మీకు తప్పకుండా పట్టబోతుంది. అయితే ఏ విషయంలో ఈ 3 రోజులు మీకు మంచి శుభవార్తలు రాబోతున్నాయి, అలాగే ఏ అదృష్టం మీకు పట్టబోతుంది అనే పూర్తి విషయాల గురించి ఈరోజు అయితే మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. అయితే తులారాశి వారు ఎవరైతే మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నారో తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నిజంగా మీరు చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే మీకు నిజంగా ఈ కొత్త సంవత్సరంలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ మార్చి నెలలో ఎంటర్ అయిన తర్వాత మీకు మీ యొక్క యోగం అనేది ఎంత అదృష్టకరంగా పట్టిందల్లా కూడా బంగారం కాబోతుందనే మాట నిజంగా చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని రకాల సమస్యల నుండి అయితే మీరు ఎప్పటి నుంచో చాలా సమస్యలు అనుభవించున్నారు. మానసికంగా కానీ శారీరకంగా కానీ చాలా బాధలు అయితే పడ్డారు. అయితే తులారాశి వారి యొక్క అంటే ఏ విధంగా సెట్ అవుతుందా మా లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉన్నాము అని చెప్పి మేము ఎదురు చూస్తున్నామని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో వారికి నిజంగా అంటే మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి. వీరు ఎంత సెన్సిటివ్ పర్సన్స్ అంటే చాలా సెన్సిటివ్ పర్సన్ అండి. బంధువుల్లో కానీ, వీరి కుటుంబంలో కానీ, వీరి స్నేహితుల్లో కానీ, సన్నిహితుల్లో కానీ ఇలా ఎవరైనా కానీ ఆపదలో ఉన్నారంటే కనుక వెంటనే చలించి వారి యొక్క కష్టానికి కారణం ఏమిటా అని చెప్పి తెలుసుకొని తులారాశి వారు వెంటనే వారికి ఏదో ఒక హెల్ప్ అయితే వారికి తగినంతలో చేస్తూ ఉంటారనమాట. అంటే ఎవరు కూడా బాధపడితే వీరు అసలు చూస్తూ ఉండలేరు తులారాశి వారు. అలాగే వీరికి ఏదైనా కానీ పట్టుకుంటే ఆ పని అంటే కంప్లీట్ అయిపోయేంత వరకు నిద్రపోరని చెప్పుకోవాలి. అంతేకాకుండా 100% అవ్వాలని చెప్పి చాలా పనులు చేస్తూ ఉంటారు. కానీ వాటిలో ఏంటంటే వీరు పాపం సక్సెస్ఫుల్గా చేసుకునే విధంగా వీరికి మంచి విజయం అయితే రావడం లేదు. తులారాశి వారు నిజంగా సక్సెస్ఫుల్గా చేస్తారు పని అయితే, కానీ వారికి ఏంటంటే మంచిగా విజయం అనేది రావట్లేదు. ఏ పని చేసినా కూడా కలిసి రావట్లేదు కొన్ని రోజుల నుండి. అయితే శారీరకంగా ఉన్నటువంటి సమస్యలు కూడా ఇప్పటి వరకు చిన్న అనారోగ్య సమస్యలు కూడా వీటన్నిటితో కూడా చాలా బాధపడి ఉన్నారు. ఇప్పటి నుండి పూర్తిగా తొలగిపోయి అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోయి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండేటటువంటి లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కుటుంబంలో కూడా కొన్ని చిన్న గొడవలు అయితే జరిగాయి, మనస్పర్ధలు అయితే వచ్చాయి, భార్యాభర్తల మధ్య గొడవలు విడిపోయేంత వరకు కూడా వచ్చారు. అయితే అంత గొడవలు వచ్చాయి, కానీ ఇప్పటి నుంచి వీరి మధ్య కూడా అనుకూలత అలాగే మంచి సమయం మంచి అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. గొడవలున్నా చికాకులున్నా ఇలా ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం అయితే ఈ తులారాశి వారికి 3 రోజులు కూడా చాలా చక్కగా కనిపిస్తుందండి. చాలా లక్కీ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక ఉగాది వెళ్ళిన దగ్గర నుంచి అయితే మాత్రం వీరికి ఇంకా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇక అంతేకాకుండా ఇప్పటి నుండి వీరి టైం అనేది స్టార్ట్ అయిపోతుందనే చెప్పుకోవాలి. ఎవరైతే వీరిని ఎగతాళి చేశారో ఎందుకు కూడా పనికిరాలని చెప్పారో ఎవరైతే వీరిని మానసికంగా కుంగతీసే విధంగా ఉన్నారో వారందరికీ కూడా చాలా నిజంగా చిటిక వేసి చెప్పండి, నా టైం ఇది, నా టైం స్టార్ట్ అయిందని చెప్పుకోండి. వీరికి ఇది మార్చి కొత్త సంవత్సరం అంటే ఉగాది నుండి ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలి. అంటే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క అని చెప్పి అంటూ ఉంటారు కదా, ఆ విధంగా అనమాట ఒక టర్నింగ్ పాయింట్ అయితే తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక అలాగే వీరికి వెనక్కి తిరిగి చూడాల్సినటువంటి అవసరం కూడా లేదండి. తులారాశి వారికి ఇప్పటి వరకు అయ్యో ఇది చేస్తే ఏది చేయలేకపోయాము, ఏది చేస్తే బాగుంటుందా, ఏది చేద్దామా వద్దా, అయ్యో ఆ పని సక్సెస్ అవుతుందా లేదా, నాకేమైనా నష్టాలు వస్తాయేమో అని చెప్పి అలా అనుకుంటూ ఉంటారు కదా. కానీ ఇప్పటి నుంచి మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో మీకు 100% సక్సెస్ ఉంటుంది. ఏదైనా కానీ కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేసినా, ఏదైనా వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకున్నా కానీ చాలా చక్కగా, లేదంటే ఏదైనా సూపర్ మార్కెట్ లాంటివి పెట్టుకున్నా కానీ, వెజిటేబుల్ మార్కెట్ లాంటివి పెట్టుకున్నా కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, సాఫ్ట్వేర్లో కానీ, మంచిగా ఉద్యోగపరంగా కానీ, ఎవరికైనా ఏ రకమైన వారికైనా కానీ చాలా సూపర్గా ఉంటుంది లైఫ్ అనేది తులారాశి వారికి. అలాగే వృత్తిపరంగా అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా బాగా లాభాలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక అలాగే కాకుండా తులారాశి వారు ఇంటి యందు కూడా కొన్ని శుభకార్యాలు చేస్తారని చెప్పుకోవాలండి. వీరికి ఇంటి యందు కూడా మంచి శుభకార్యాలు అయితే జరుగుతుంటాయి అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే వాళ్ళ బిడ్డలకు సంబంధించినటువంటి విషయాల పట్ల కొన్ని శుభకార్యాలు అయితే జరిగితే బాగుండు, విందు వినోదాల్లో కూడా పాల్గొంటే బాగుండు అని ఎవరైతే ఆశగా ఎదురు చూస్తున్నారో వారికి చక్కగా చాలా మంచి శుభకార్యాలు రాబోతున్నాయి. ఇక అలాగే వీరికి తలదించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదండి. తల ఎత్తుకొని బ్రతికేటటువంటి రోజులనే రాబోతున్నాయని చెప్పుకోవాలి. ఇక వీరికి 100% వీరి సంఘంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి విలువ, పేరు, ప్రతిష్టలు ఇవన్నీ కూడా దక్కబోతున్నాయి. ఇక ఇప్పటి నుంచి వీరికి మంచి టైం స్టార్ట్ అయిందనే చెప్పుకోవాలి. ఇక అన్నీ కూడా రెట్టింపు అవుతున్నాయి. అంటే శుభకార్యాలు కానీ మంచిగా ఆనందమైనటువంటి జీవితం వీరికైతే రాబోతుంది. అలాగే
కొత్త చంచలమైనటువంటి మెంటాలిటీ అనేది ఇప్పటి వరకు తులారాశి వారైతే చాలా అంటే చాలా చూశారు. ఇప్పుడు మాత్రం అంటే ఏదైనా ఒక పనిని ఇప్పుడు చేయాలా వద్దా తర్వాత చేసుకోవచ్చులే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు, మళ్ళీ వెంటనే చేసేస్తూ ఉంటారు. అలా కాదండి, దేనికైనా కానీ ఒక నిర్దిష్టమైనటువంటి సమయం అని చెప్పి పెట్టుకోండి. చక్కగా ఆ యొక్క మైండ్ సెట్ని అయితే పూర్తిగా మార్చుకోండి. దానివల్ల మీకు కొన్ని ఇబ్బందులు అనేది ఎదుర్కొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తులారాశి వారు ఏదైనా కానీ ఒక నిర్ణయాన్ని ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు. ఆలోచించినప్పటికీ కూడా ఏంటంటే ఒక్కొక్కసారి డెసిషన్ తీసుకోవడంలో కాస్త కంగారు పడుతూ ఉంటారు. అది ఒకటి అంటే ఒక్కటి తగ్గించుకుంటే, ఎందుకంటే మీరు ఇప్పుడు ఏది పట్టుకున్నా కూడా బంగారమే అవుతుంది. 1కి 10 సార్లు మీరు ఎటు ఆలోచించుకుంటారు కాబట్టి దానికి తగ్గట్టుగా మీ యొక్క నిర్ణయాలు కూడా కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఇక విద్యార్థుల పరంగా కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉండేటటువంటి మంచి అంటే వీరికి విద్యాపరంగా మంచిగా అవగాహన వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. దేని గురించి అయితే ఇన్ని రోజులు మీరు కష్టపడ్డారో దాని యందు కూడా చాలా మంచి ఆసక్తి కనబరచబోతున్నారు. ఇక ఈ రాశి పరంగా ఎంత బాగున్నా కూడా జాతకం దగ్గర అంటే కొంచెం గురు అనుగ్రహం తక్కువగా ఉన్నందువల్ల వీరికి ఇన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్నారని చెప్పుకోవాలి. కాబట్టి కొంచెం ఎక్కువగా భగవంతుని నమ్మి ప్రార్థిస్తూ ఉండండి. కష్టపడకుండా ఇంట్లో కూర్చుంటే మనకు డబ్బులు రావు కదా, కాబట్టి ఏదో ఒక విధంగా పని అయితే చేయాలి, డబ్బులు వస్తాయి. అలాగే పిల్లలకైనా కానీ చదువులకైనా కానీ దేనికైనా కానీ ఉపయోగపడతాయి. కాబట్టి మనం ఏదో ఒక పని అయితే చేసుకుంటూ ఉండాలి. పని చేస్తున్నాం కానీ దాంట్లో భగవంతుడిని నాకు వచ్చినటువంటి ఏదైనా కానీ మంచిగా ఈ పని చేస్తాం భగవంతుడా, మాకు ఈ విజయాన్ని ప్రాప్తించే విధంగా చేయని చెప్పి కోరుకుంటే తప్పకుండా భగవంతుడు కూడా మనకి ఏదో ఒక హెల్ప్ చేస్తాడండి. అలా కాకుండా మనం చేసేటటువంటి అంటే గోరంత చేసి కొండంత లాభం కావాలంటే మాత్రం చాలా తప్పు. కాబట్టి మన వంతు మన ప్రయత్నం చేస్తూ ముందుకు పోవాలి. ఇక ఆ తర్వాత భగవంతుడు మనకు ఏదైనా కానీ ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇక ఏదైనా కానీ మంచిగా మీ వంతు మీరు ఏదో ఒక కృషిని అయితే చేయడంలో మాత్రం ఎప్పుడూ కూడా విఫలం కాకండి. ఇక ఒక బలమైనటువంటి నిర్ణయం కాబట్టి మీరు ఏదైనా కానీ ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి 1-2 సార్లు తీసుకోండి. ఇక అంటే ప్రతి విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలను అయితే ఎప్పుడు తీసుకోకండి. దీన్ని బట్టి ఒక ఇంటికి పునాది ఏ విధంగా అయితే అంటే ఒక ఇంటికి పునాది ఏ విధంగా అయితే ఉంటుందో మీరు తీసుకునేటటువంటి నిర్ణయం కూడా ఒక పిల్లర్ లాగా ఉంటుంది. కాబట్టి స్ట్రాంగ్గా ఉండాలంటే మీ జీవితాన్ని అంటే ఏది కూడా తేలిక తీసుకోకుండా మంచి అనుగ్రహాన్ని పొందే విధంగా భగవంతుడు అనుగ్రహం పొందే విధంగా ఉండండి. ఇక పరమేశ్వరుడు యొక్క ఆరాధన మీకు చాలా బాగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. హనుమంతుడిని అంటే హనుమాన్ చాలీసా చేసుకోండి. శనివారం పూట హనుమంతుడికి తమలపాకుల మాలను వేయడం, తమలపాకుని మీరే స్వయంగా అల్లుకొని ఆ తమలపాకుల మాలను తీసుకొని వెళ్ళి గురువారం రోజు గురు అనుగ్రహం కోసం కూడా బాబాగారి గుడికి వెళ్ళడం, లేదంటే దత్తాత్రేయ స్వామివారి ఆలయాన్ని సందర్శించడం, ఇలాంటివి చేసుకుంటే చాలా అద్భుతంగా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. రావి చెట్టు కింద దీపాన్ని పెట్టుకున్నా కూడా మీకు మంచి ప్రయోజనం అయితే ఉంటుందండి. ఇక ఓవరాల్గా వచ్చేసేసి ఇప్పుడు తులారాశి వారికి చక్కగా 7వ తారీఖు ఎటువంటి ఆటంకాలు లేవు. ఏ విధంగా చూసుకున్నా కూడా తులారాశి వారికి 7వ తారీఖు అంటే శుక్రవారం రోజున చాలా బాగా కలిసి వస్తుంది. ఏ పనులు కూడా అన్నీ కూడా ప్రశాంతంగా ముగించుకుంటారు, చాలా ప్రశాంతంగా ఉంటారు. ఆ రోజంతా కూడా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. టెన్షన్స్ ఎక్కువగా తీసుకోరు, చాలా నిదానంగా పీస్ఫుల్గా ఉంటారండి. చాలా నెమ్మదిగా ఉంటారు. ప్రతి పనిని కూడా ఆలోచించి మరీ ప్రశాంతంగా చేసుకుంటారు. ఇలా వర్క్ ప్రెజర్ అనేది అంత ఎక్కువగా ఉండదు కాబట్టి మీరైతే కాస్త స్ట్రెస్ నుంచి తప్పించుకున్నారనే చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు కుటుంబ పరంగా చూసుకుంటే ఈరోజు చాలా బాగుంటుందండి. భార్యాభర్తల మధ్య కూడా మంచి అనుకూలత ఉంటుంది. అలాగే సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇక తులారాశి వారు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారికి కూడా ఆరోగ్యం మంచిగా ఉంటుంది. దానివల్ల కూడా మీరు కొంచెం ఎక్కువగా సంతోషంగా ఉంటారు అని చెప్పుకోవాలి. వృత్తిపరంగా ఆర్థిక వనరులు కూడా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. ఇక వచ్చేసి రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే రియల్ ఎస్టేట్ చేసేవారికి కూడా బాగుంటుంది. అంతేకాకుండా వేరే ఇతర పనులు ఉద్యోగపరంగా సాఫ్ట్వేర్లు ఎవరైతే ఉన్నారో వారికి కూడా బాగుంటుంది 7వ తేదీ. మిగతాదంతా కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే అన్నీ సానుకూలంగానే కనిపిస్తున్నాయి. ఇక వచ్చేసి 8వ తేదీ కూడా మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి రోజులని చెప్పుకోవాలి. ఇక 9వ తేదీ కూడా అండి మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. కాబట్టి మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటంటే శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవికి నేతితో దీపాన్ని పెట్టుకోండి. లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ రోజంతా కూడా చాలా సవ్యంగా ఉంటుంది. శనివారం రోజున చక్కగా వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని చక్కగా స్వామివారి చుట్టూ ప్రదక్షిణ నమస్కారాలు చేసి అక్కడ కూడా చక్కగా మీరైతే ఎంతసేపు అయితే స్పెండ్ చేయాలనుకుంటున్నారో అంతసేపు స్పెండ్ చేయండి. మంచి శుభవార్తలు ఈ 3 రోజుల్లో మీరు ఏ వృత్తిపరంగా ఏ వ్యాపారపరంగా వినాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి పూర్తి శుభవార్తలు అయితే మీరు చాలా చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక వచ్చేసి వేరే ఊరు ప్రయాణం చేసేటటువంటి విధానం కూడా కనిపిస్తుంది. అలాగే ఒకటి
మీరు ఏదైనా కానీ మీ మనసులో ఒక మాట, ఒక నిర్ణయం ఏదైనా తీసుకోవాలనుకుంటే మాత్రం 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని ఒక పని పైన అయితే దృష్టి పెట్టండి. ఆ పనిని పూర్తి చేసేంత వరకు అయితే మీరైతే వదిలిపెట్టుకోకండి. ఇక ఓవరాల్‌గా చూసుకుంటే కుటుంబ పరంగా కూడా చాలా సవ్యంగా, ఆనందంగా ఈ 3 రోజులు కూడా గడిచిపోబోతుంది. కాబట్టి సంతోషంగా ఈ 3 రోజులు కూడా మీ పీస్‌ఫుల్‌గా మీ కుటుంబంతో ప్రతి ఒక్కరు కూడా తులారాశి వారు టైం స్పెండ్ చేసి మీ మనసును రిలీఫ్‌గా ఉంచుకొని అందరితో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. మరి తులారాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ 7, 8, 9 తేదీల్లో మీకు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల గురించి తెలుసుకున్నారు కదండి. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.